హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అఖిలపక్ష ఎంపీల బృందం పీఎం నరేంద్ర మోదీ గారితో నేను ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి మీటింగ్ యొక్క ప్రధాన పర్పస్ ఏంటి, అంతర్జాతీయంగా కూడా మన దౌత్య సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఇంకాస్త ముందడుగు వేయడానికే ఈ మీటింగ్ అనుకోవచ్చా? సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అందజేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అరవింద్ కొల్లి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ మరి ఈ మీటింగ్ లో అంటే అఖిలపక్ష బృందం ఎవరెవరు ఉన్నారు? ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్ని అప్రతిష్ట పాలు చేయడానికి ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో భారత్ ఆపరేషన్ సింధూర్ దాకా ఎందుకు వెళ్ళింది, అదే సందర్భంలో తర్వాత కాల్పుల విరమణ ఎందుకు ముందుకు వచ్చింది అనే విషయాల్లో ఆ వైరుధ్యాన్ని ప్రపంచ దేశాలకి వివరించటం కోసం ఒక 7 బృందాలు వెళ్ళినాయి. విచిత్రం ఏంటంటే ఆ 7 బృందాల్లో కేవలం బీజేపీ లీడ్ చేసిన వాళ్ళల్లో బీజేపీ నుంచి 2 ఉన్నారు. ఎన్సీపీ ఉన్నారు, శివసేన ఉన్నారు, కాంగ్రెస్ శశి థరూర్ కూడా ఉన్నారు. శశి థరూర్కి సంబంధించిన విషయం ఏంటంటే శశి థరూర్ని ప్రధాన దేశాలకు పంపించారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, శశి థరూర్ కాంగ్రెస్ ఎంపీగా మాత్రమే కాకుండా అసలు భారతదేశ రాజకీయాలు రాకముందు శశి థరూర్ ఐక్యరాజ్య సమితి వేదికగా ఒక అంతర్జాతీయ డిప్లొమాట్గా ఉండేవారు. ఆయనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ మొత్తాన్ని దీనికి వాడే క్రమంలో చాలా అద్భుతమైనటువంటి టీం లీడ్ చేశారంటూ ప్రధాని స్వయంగా అభినందించిన పరిస్థితి ఉంది. తర్వాత జేడి వాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు కూడా ఐ హ్యాడ్ అ ప్లెజెంట్ మీటింగ్ విత్ మిస్టర్ థరూర్ అండ్ హీస్ టీమ్. ఐ గాట్ ఎ క్లారిటీ అబౌట్ ఇండియన్ diplomatic relations with other countries as well as Indian participation in maintaining world peace అనే వర్డ్ వాడారు. అర్థం ఏంటి, మన వాళ్ళు కరెక్ట్గా సక్రమంగా పనిచేశారనేది అర్థం. అంటే ప్రతిపక్ష పార్టీలకి సంబంధించినటువంటి వాళ్ళని లీడ్ తీసుకోవటం అనే దాంట్లో అసలు ఈ ట్రెండ్ మొదలుపెట్టింది పివి నరసింహారావు అని చెప్పాలి. పివి నరసింహారావు అప్పట్లో అంతర్జాతీయ వేదిక ఐక్యరాజ్య సమితి మీద ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ అభిప్రాయాన్ని, భారత దౌత్య విధానాన్ని చెప్పాలి అనేటటువంటి క్రమంలో మీరు ఒక విషయం మర్చిపోవాలి, అంతకుముందు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్గా పివి నరసింహారావు ఉన్నారు. గతంలో పివి నరసింహారావు పోషించినటువంటి పాత్రని తాను ప్రధానిగా ఉన్నగా వాజ్పేయిని పోషించమని రిక్వెస్ట్ చేశారు. వాజ్పేయి వెళ్ళారు. అదే సందర్భంలో వాజ్పేయికి సంబంధించినటువంటి ఆ హిస్టారికల్ స్పీచ్ ఏదైతే ఉందో అది అంటే వివిధ దేశాల్లో యాక్సెప్టెన్స్ వచ్చింది, వివిధ దేశాల్లో అప్రిషియేషన్ వచ్చింది. ఇవాటికి మర్చిపోలేని అంటే దౌత్యకు సంబంధించి అంటే ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ విద్యార్థులకి అదొక పాఠంగా కూడా చెప్తారు ఇప్పటికి. అంటే ఒక ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వాన్ని రిప్రజెంట్ చేస్తూ, దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు అదే సందర్భంలో భారతదేశ ఆర్థిక విధానాన్ని, భారతదేశం అన్నిటికన్నా ముఖ్యంగా దౌత్య విధానాన్ని, విదేశాంగ విధానాన్ని చాలా స్పష్టంగా చెప్తూ అందులో భాగంగా అమెరికాతో సహా ఇతర దేశాలతోటి భారత్ ఏ రకమైనటువంటి వాణిజ్య వ్యాపార సంబంధాలు పెంచుకోబోతుంది, భారత్ ఆర్థిక విధానాలు ఏంటి అనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా చెప్పారనేది ఆయన మీద ఉన్నటువంటి ప్రశంస. అంటే వాజ్పేయి అప్పటి ప్రధాని పివి నరసింహారావు మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ కానీ, తర్వాత అది విదేశాంగ విధానం విషయంలో ఉన్నటువంటి ఒక కామన్ ఐడియా కానీ ప్రజెంట్ చేశారు అంటూ కాంగ్రెస్ కూడా అప్పట్లో బాగా అప్రిషియేట్ చేసినటువంటి పరిస్థితి. దాన్ని పాటిస్తూ ఇప్పుడు మోడీ ఒక 7 బృందాలను పంపిస్తే 7 బృందాల్లో 5 బృందాలకి నాయకత్వం వహించే బాధ్యత సుప్రియా సూలే కానీ, మన డిఎంకే ఎంపీ కనిమొళి కానీ, ఇట్లా 7గురిలో 5గురు నాన్ కాంగ్రెస్ మనుషులు ఉండటం, నాన్ బీజేపీ మనుషులు ఉండటం గమనించాలి. వాళ్ళు వెళ్ళినటువంటి క్రమంలో ఆయా దేశాలు వాళ్ళు పర్యటించే క్రమంలో ఆయా దేశాల్లో భారత్ దౌత్య విధానం పట్ల, భారత విదేశాంగ విధానం పట్ల చాలా క్లారిటీ ఇచ్చారు. ఇవ్వటంతో పాటు భారత్ యొక్క అంటే గతంలో ఉన్నటువంటి విదేశాంగ విధానం కానీ, అలీన విధానం కానీ, వీటన్నిటి నేపథ్యం, వాటి ఫలితాలు ప్రపంచంలో ఎక్కడ యుద్ధం వచ్చినా ఆ యుద్ధం సమసిపోవడానికి, యుద్ధం విరమడానికి ముందుండేటటువంటి భారత్ ఈరోజు ఎందుకు యుద్ధంలో దిగింది, స్వల్పకాలమైనప్పటికీ ఆ యుద్ధాన్ని ఎందుకు చేసింది, ఎందుకు చేయటం ద్వారా వచ్చినటువంటి ఫలితం ఏంటి, ప్రపంచానికి ఉగ్రవాదం బెడదని తగ్గించడానికి ఒక ముందడుగుగా చూపించేటటువంటి క్రమంలో కూడా ఇదంతా జరిగినటువంటి విషయం. ఈ మొత్తాన్ని కలిపి ఆలోచిస్తే
భారత్ యొక్క విదేశాంగ విధానం, భారత్ యొక్క దౌత్య విధానాన్ని మరింత స్పష్టంగా ప్రపంచానికి చెప్పే ప్రయత్నం ఈ 7 బృందాలు చేసినాయి. 7 బృందాలు చేయడంతో పాటు 7 బృందాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి 55-56 మంది ఎంపీలు వీళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా ఈ బృందంలో ఉన్నటువంటి సభ్యులు కానీ, ఆ బృందాలకు నాయకత్వం వహించినటువంటి నాయకులు కానీ చాలా ఒక వాళ్ళకి ఇచ్చినటువంటి పని సరిగ్గా ఎగ్జిక్యూట్ చేశారంటూ నిన్న మోడీ అభినందించినటువంటి విషయం కూడా గమనించాలి. అంటే భారత్ విదేశాంగ విధానాన్ని అంతర్జాతీయ వేదికల మీద స్పష్టంగా చాలా క్లారిటీ తోటి చెప్పినటువంటి బృందాలను ఆయన అభినందిస్తూ దీని అవుట్కమ్ని చక్కగా భారత్ విదేశాంగ విధానాన్ని మరింత పటిష్టపరిచేలాగా చేద్దాము అని అందరూ కలిసి రావాలని కూడా పిలుపు చెప్పారు. అది అక్కడ ఉన్నటువంటి అవుట్కమ్. ఓకే. కానీ ఇక్కడ ఒక కీలకమైన అంశం ఏం చెప్పారు, విదేశాంగ విధానం మరింత పటిష్టపరచడంతో పాటు విదేశాంగ విధానాన్ని ఎక్స్ప్రెస్ చేయడంలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధికారంలో లేనటువంటి పక్షాలకు సంబంధించినటువంటి ఎంపీలను కూడా లీడ్ ఇవ్వటం ద్వారా, వాళ్ళకి నాయకత్వం ఇవ్వటం ద్వారా అంటే ప్రధానమంత్రిగా పివి నరసింహారావు నెలకొచ్చినటువంటి సాంప్రదాయాన్ని మోడీ తాను కూడా కొనసాగిస్తానని చెప్పారని చెప్పారు. సరే, అఖిల పక్షంలో అంటే అన్ని కాంగ్రెస్ నుంచి కూడా తీసుకున్నారు కదా ఎంపీలు, వీటి పట్ల మొదట్లో కాస్త కాంగ్రెస్ అసంతృప్తిగా వ్యక్తం చేయడం, అంటే మేము కావాలనుకున్న వాళ్ళు కాదు, వాళ్ళు అనుకున్న వాళ్ళనే తీసుకున్నారు అని ఒక విమర్శ అయితే ఒక ప్రధానమైన విమర్శ ఏంటంటే శశి థరూర్ కొంచెం బీజేపీ వైపు లీన్ అవుతున్నారు, బీజేపీ వైపు ఇంక్లైన్ అవుతున్నారు. ఆ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న శశి థరూర్ని తీసుకోవటం ద్వారా ఆయనకి బీజేపీలో చేరే అవకాశాలను మెరుగుపరుస్తోంది అంటూ రాజకీయపరమైనటువంటి విమర్శ చేశారు. రాజకీయపరమైన విమర్శలు, రాజకీయపరమైనటువంటి ఈ వ్యాఖ్యలు వీటన్నిటిని కాసేపు పక్కన పెట్టి అంతర్జాతీయ వేదికల మీద ఈ 7 బృందాలు చాలా అద్భుతంగా భారత్ యొక్క విదేశాంగ విధానాన్ని, దౌత్య విధానాన్ని, అంతర్లీనంగా ఉండేటటువంటి వాణిజ్య విధానాన్ని ఎక్స్ప్రెస్ చేయటంలో, దాన్ని ప్రజెంట్ చేయటంలో, రిప్రజెంట్ చేయటంలో, వాళ్ళు అడిగినటువంటి అనుమానాలకి, ప్రశ్నలకి సమాధానం ఇవ్వటంలో చాలా అద్భుతంగా పనిచేసిందని చెప్పాలి. అందుకు ఉదాహరణ నేను ఇందాక చెప్పినట్టుగా జేడీ వాన్స్ ప్రకటన. జేడీ వాన్స్ ప్రకటన మాత్రమే కాకుండా ఈ బృందాలు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నటువంటి డిప్లొమాట్స్ తోటి కానీ, పాలసీ మేకర్స్ తోటి కానీ ఒక క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేశారు. భారత్ యుద్ధ వ్యతిరేక దేశం, అదే సందర్భంలో ఉగ్రవాద వ్యతిరేకంగా నిలబడే క్రమంలో యుద్ధానికి తప్పక వెళ్ళాము అనేది చెప్పారు. ఇది క్లారిటీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.